అధ్యాయము 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడో, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. 17వ అధ్యాయము 6వ వచనము. 17వ అధ్యాయము 6వ వచనము. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడో, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెనో. ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెనో. అమ్మాయిల పిచ్చిలో పడి దొరికిపోయిన జడ్జి గారు ఎవరో చెప్పండి. రేపొద్దు న్యూస్ పేపర్లో చూడకండి. బ్రదర్ చెప్పారు ఎవరో దొరికిపోయారట. జడ్జి గారిని, జడ్జి అంటే అర్థం ఏమిటి? జడ్జెసే కదండి. అవునండి. ఇంగ్లీష్లో ఏమని తెలుసు? ఈ పుస్తకానికి పేరు జడ్జెస్. తెలుగులో ఏమిటి? జడ్జి గారు, న్యాయాధిపతి. సంసోను న్యాయాధిపతి అమ్మాయిల పిచ్చిలో పడి దొరికిపోలేదా? దొరికిపోయాడు. ఇందాక వార్తలు మీరు విన్నారు కదా, బ్రేకింగ్ న్యూస్ విన్నారు కదా, దాని రిఫరెన్స్తో సహా స్క్రీన్లో చూపిస్తున్నారు. అదే బ్రేకింగ్ న్యూస్ రిఫరెన్సెస్తో సహా మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు. అదొకసారి చూసే ప్రయత్నం చేయండి. అమ్మాయిల పిచ్చిలో పడిన జడ్జి గారు, న్యాయాధిపతులు 15వ అధ్యాయము 16వ వచనము. కుటుంబంలో కలహాలు 69 మంది హత్య 9వ అధ్యాయము 5వ వచనము. ఓ ఇల్లాలు గ్యాంగ్ రేప్, ముక్కలు ముక్కలుగా నరికివేత 19వ అధ్యాయం 25వ వచనము. అమ్మాయిలు కిడ్నాప్, బలవంతంగా పెళ్ళిళ్ళు 21వ అధ్యాయం 12వ వచనము. ఆ మార్గంలో వెళితే చంపేస్తారో 5వ అధ్యాయము 6వ వచనము. వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన నాయకుడు 16వ అధ్యాయము 20వ వచనము. దేశాన్నే దోచేసిన దుర్మార్గులో 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం. ఇవన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. ఇందాక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి నేను చెప్పినప్పుడు, ఈ వార్తలన్నీ మీరు విన్నప్పుడు ఏంటది, ఎక్కడిది, ఏ దేశంలో, ఏంటి ఘోరం అనుకున్నారు కదా. ఈ ఘోరమైన బ్రేకింగ్ న్యూస్లన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథమే. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందండి. మొత్తం కలిపి న్యాయాధిపతులు 350 సంవత్సరాల ఆ కాలాన్ని సూచిస్తుంది. దీనికి చీకటి కాలము అని కూడా పేరు పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారంగా ఈ 350 సంవత్సరాలు జీవించారు. బైబిల్ సెలవిస్తుంది, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు లేరట? రాజు లేడో. కాబట్టి ప్రతి వాడు తన ఇష్టానుసారంగా జీవించారు. అలా ఇష్టానుసారంగా జీవించడం వల్ల దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు? అమ్మ మాట వినవు, నాన్న మాట వినవు, భర్తను పట్టించుకో, భార్యను లెక్క చెయ్యవు, నేను ఇష్టానుసారంగా జీవిస్తావు. ఎందుకంటే ఎవడేం చేస్తాడు? నన్ను ఏం చేయగలరు? దయచేసి వినండి. నిన్ను ఎవడు ఏం చేయలేకపోవచ్చు, కానీ పైనున్న చూస్తున్న దేవుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి తప్పుకు శిక్ష విధిస్తాడో. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని మాత్రం మర్చిపోకండి. యెహోషువ నాయకుడు, మోషే నాయకుడు, నాయకుల కాలం అయిపోయింది. సుమారు 65 సంవత్సరాలు నాయకులుగా వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు న్యాయాధిపతులను తీసుకొచ్చాడు. 12 మంది న్యాయాధిపతులు ప్లస్ ఏలీ అండ్ సమూయేలు. ఈ న్యాయాధిపతులు నడిపించిన కాలం మొత్తం కలిపి 350 సంవత్సరాలు. అనగా న్యాయాధిపతులు గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు అర్థం చేసుకోండి, 350 సంవత్సరాల కాలం గడిచిపోయింది. న్యాయాధిపతులను గూర్చి స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, లేక ఎన్ని అధ్యాయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రైట్, స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు చూడండి. న్యాయాధిపతులు ఎవరు రాశారు? బహుశా సమూయేలు రాసి ఉంటాడు అనేది అభిప్రాయం. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 1043 నుండి క్రీస్తు పూర్వము 1004. ఎన్నో పుస్తకం? 7వ పుస్తకం. ఎన్ని అధ్యాయాలు? 21 అధ్యాయాలు. ఎన్ని వచనాలు? 618 వచనాలు. ఎన్ని మాటలు? 18,976 మాటలు. సారాంశం ఏమిటి? పాపం చేయటం, పశ్చాత్తాపడడం, ఫలితంగా ప్రశాంతతను పొందుకోవడం. ఈరోజు మనలో పాపం చేసే వాళ్ళు ఉన్నారా? ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే పశ్చాత్తాపడండి. అలా కాని పక్షంలో ప్రతిఫలము అనుభవించక తప్పదు. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనము దేంతో ముగిసిందయ్యా అంటే, ఇశ్రాయేలీయులకు రాజు లేడో, కాబట్టి ప్రతివాడో తన ఇష్టానుసారంగా
ప్రవర్తించుచు వచ్చెనో అనే వచనంతో న్యాయాధిపతుల కాలము ముగిసిపోయింది. ఆ న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో కరువు వచ్చింది. న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో కరువు వచ్చింది. ఆ కరువును భరించలేక ఒక ఆయన, వాళ్ళ ఆవిడ, 2 కొడుకులు కలిసి ఏం చేశారట? మోయాబు దేశానికి వెళ్ళారట. చదువుతున్నాను, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో, అనగా 12 మంది న్యాయాధిపతులు 350 సంవత్సరాలు పరిపాలించిన రోజుల్లో, అది 100 సంవత్సరాల్లో కావచ్చు, 200 సంవత్సరాల్లో కావచ్చు, 300 సంవత్సరాల్లో కావచ్చు, ఎప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందో మనకు తెలియదు. కానీ రూతు గ్రంథము న్యాయాధిపతులు 350 సంవత్సరాలు పరిపాలిస్తున్న కాలంలో చోటు చేసుకున్న సంఘటన. న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజుల్లో కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు బెత్లెహేంలో ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబం ఎవరో తెలుసా? ఎలీమెలెకు, నయోమి. వీళ్ళిద్దరికి 2 కొడుకులు ఉన్నారట, కిల్యోను, మహులోను. ఎప్పుడైతే కరువు వచ్చిందో, బెత్లెహేము ఆ ప్రాంతం అంతటికి కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు తన భార్యతో, ఇదిగో ఈ కరువు మనం తట్టుకోలేము, ఈ కరువులో మనం బ్రతకలేము, కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దామండి? మోయాబు దేశంలో బాగుందంట, ఉద్యోగాలు బాగా దొరుకుతున్నాయంట, జీతం ఎక్కువ ఇస్తారంట, వెళ్దాం పదా. అసలు ఇశ్రాయేలులకు కరువు ఎందుకు వస్తుందో ద్వితీయోపదేశ కాండంలో ఉంది. ఎప్పుడైతే మనుషులు తమ ఇష్టానుసారంగా జీవించి దేవుణ్ణి మర్చిపోతారో, దేవుడు చెప్పాడు, ఆకాశాన్ని నేను ఇత్తడిగా మారుస్తానో, ఆకాశాన్ని ఇత్తడిగా, భూమిని నేను ఇనుముగా మార్చేస్తాను, ఆకాశం వర్షం కురియదు, భూమి పంటనివ్వదు, కరువు పంపిస్తాను. కరువు వచ్చిన కారణం ఏమిటి? ఇశ్రాయేలీయులు ఇష్టానుసారంగా జీవించడం వల్ల. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి మనకు కరువు వచ్చింది, కష్టం వచ్చింది, కన్నీటి లోయగుండా వెళ్లాల్సి వచ్చింది అని పశ్చాత్తాప పడితే దేవుడు కనికరించేవాడు. కానీ కనీసం పశ్చాత్తాప పడేవాడే ఆ రోజులో కరువు అయిపోయినప్పుడు ఎలీమెలెకు, అలాగే తన భార్య నయోమి, కొడుకు మహులోను, కిల్యోను, ఈ 4 కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారట. దయచేసి గమనించండి, పాపంలో జీవిస్తూ నువ్వు పాపం చేస్తూ దుబాయ్ వెళ్ళిపోతే కలిసి వస్తుందంటారా? తాగుపోతాడు, తిరిగిపోతాడు, అమెరికా వెళ్ళిపోతే కలిసి వస్తుందంటారా? పాపిస్తోడు పాపిష్టి జీవితం జీవిస్తూ సింగపూర్ వెళ్ళిపోతే, కెనడా వెళ్ళిపోతే, ఆస్ట్రేలియా వెళ్ళిపోతే కలిసి వస్తుందంటారా? ఇక్కడ సారాయి తాగేవాడు అక్కడికి వెళ్ళి వోడ్కా తాగుతాడు, అంతే కదండి. ఇక్కడ బీరు తాగేవాడు అక్కడ కాస్ట్లీ బ్రాందీ తాగుతాడు. ఎందుకని? ఈ మనిషి అడిగిపోయిన దరిద్రం కదండి. అడిగిపోయినా సరే ఆ పాపం వాడితో పాటు వస్తుంది కదండి. వినండి, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి కారణం ఏమిటో తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క ప్రశాంతతను పొందుకోవడానికి బదులుగా ఎలీమెలెకు, నయోమి 2 కొడుకులు కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయాట, బతుకుతారట, కానీ బ్రతకలేకపోయారు. బతికిస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళిన ఎలీమెలెకు చచ్చిపోయాడు. ఆ తండ్రిని వెంబడించిన కొడుకులు చచ్చిపోయారు. మహులోను చచ్చిపోయాడు, కిల్యోను చచ్చిపోయాడు. ముచ్చటగా 3 మిగిలిపోయారు. ఎవరు చెప్పండి? భర్తలను పోగొట్టుకున్న భార్యలు. నయోమి భర్తను పోగొట్టుకుంది, ఓర్పా భర్తను పోగొట్టుకుంది, రూతు భర్తను పోగొట్టుకుంది. ఆ ఇంట్లో ముచ్చటగా 3 మిగిలిపోయారు. ఏమిటి? మౌడుబారిన జీవితాలు. ఎలా బ్రతకాలో తెలియక, భవిష్యత్తు లేక, బ్రతుకు భారమైనప్పుడు నయోమికి ఒక వార్త వచ్చింది. ఎడో తెలుసా? దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను దర్శించి వారికి ఆహారము అనుగ్రహిస్తున్నాడు. సహోదరా, సహోదరి, మనం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాప పడితే దర్శించే దేవుడు ఉన్నాడు, కనికరించే దేవుడు ఉన్నాడు, కడుపు నింపే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు తప్పు చేసి, నువ్వు పాపం చేసి దేవునికి కోపాన్ని రేపేసి ఆ తర్వాత దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షను భరించలేక పారిపోతానండి. ఎక్కడికి పారిపోతావు? మళ్ళా చెప్తున్నా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి ప్రతిఫలం ఉందే, దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలము విధిస్తాడో. కానీ నువ్వు పశ్చాత్తాప పడినట్లయితే దేవుడు నీకు ప్రశాంతతను దయచేస్తాడు. దేవుడు ఇశ్రాయేలీయులను దర్శించి వారికి సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి నయోమి విన్నదట. ఓ తీర్మానం తీసేసుకుందట, వెళ్ళిపోతా, మళ్ళా నా దేశానికి వెళ్ళిపోతా, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి తను వెనక్కి వచ్చేస్తున్నప్పుడు ఓర్పా, రూతు, అత్త మేము కూడా వచ్చేస్తాం, మీరెందుకు నాతో పాటు రావటం? మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, చక్కగా బిడ్డలను కనండి, కుటుంబాలు కట్టుకోండి, నేను ఎలాగో మోడుబారిపోయిన జీవితం
నా బ్రతుకు మారాగా మారిపోయింది. ఒకప్పుడు మధురమైన జీవితం, కానీ ఇప్పుడు మారాగా మారిపోయింది. మోడుబారిన జీవితం జీవిస్తాను, వెళ్ళిపోతానంటే వీళ్ళిద్దరు అన్నారు, లేదు అత్త, మేము కూడా వస్తాం. సరే రండి అని చెప్పిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత మళ్ళా నయోమి, నాతో వచ్చి మీరు సాధించేదేముంది, యవ్వనంలో ఉన్నారు మీరు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ కుటుంబాలను కట్టుకోండి, వెళ్ళండి అని అంటే ఓర్ప ముద్దు పెట్టి, సరే అత్త నీ మాట ఎందుకు కాదనాలి అని చెప్పి వెళ్ళిపోయింది. అదిగో ఓర్ప వెళ్ళిపోతుంది కదా, నువ్వు కూడా వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పి నయోమి రూతును చూసి అంటే రూతు ఒక మాట అంది, అత్త నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట అన్నప్పుడు ఆకాశము నుండి దేవుడు రూతుని చూశాడు. ఏం జరిగింది? రూతు నయోమి బెత్లెహేముకు వచ్చేశారు. రూతు నయోమిని పోషించుకునే బాధ్యత తన మీద వేసుకుంది. వెళ్ళి పొలాల్లో పరిగెలు ఏరుకుంటూ ఉంది. అలా పరిగెలు ఏరుకుంటూ పడుచు అమ్మాయి, పరదేశి, కానీ పవిత్రంగా జీవించేది, పద్ధతి తెలిసింది, ప్రవర్తనలో లోపం లేనిది. పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని చేయించే పనివాడు రూతును గమనించాడు. ఆ పొలము బోయాజు అనేటటువంటి ఒక ధనవంతుని పొలము. బోయాజు వచ్చినప్పుడు పడుచు అమ్మాయి కనిపించినప్పుడు పని చేసేవాడిని అడిగాడు, ఎవరు ఆ అమ్మాయి? రూతుకున్నటువంటి ఆత్మీయత, అనుకువతనం, దేవుడంటే భయము, భక్తి, ఆ ప్రవర్తన, ఆ దీనత్వము బోయాజును కట్టిపడేసింది. ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడు. రూతు అనే పేరుకి అర్థం స్నేహం. కానీ రూతు గ్రంథంలో చోటు చేసుకుంది ఏమిటంటే, మొదటిగా పరిచయం, ఆ తర్వాత ప్రణయం. ఇది ప్రణయానికి దారితీసింది. ఏం జరిగింది? రూతును చూసిన మొట్టమొదటిసారే బోయాజు ప్రేమలో పడిపోయాడు. రూతును బహుగా ప్రేమించాడు. రూతు అయోగ్యమైన స్త్రీ, మోయాబు స్త్రీ. మోయాబీయులు వాస్తవంగా ఇశ్రాయేలీలతో కలవడానికి వీల్లేదు. కానీ ప్రేమకు అంటరానితనం ఎక్కడుంది చెప్పండి? షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఏం జరిగింది సెలవు తీసు. రూతును చూసిన మొట్టమొదటిసారి బోయాజు ప్రేమలో పడిపోయాడు. రూతును బహుగా ప్రేమించాడు. రూతు అయోగ్యమైన స్త్రీ, మోయాబు స్త్రీ. మోయాబీయులు వాస్తవంగా ఇశ్రాయేలీలతో కలవడానికి వీల్లేదు. కానీ ప్రేమకు అంటరానితనం ఎక్కడుంది చెప్పండి? బోయాజు రూతు ప్రేమలో పడిపోయాడు. రూతు బోయాజుకు భార్యగా అవతరించింది. బోయాజు ఎప్పుడైతే రూతును ప్రేమించి తనను పెళ్లి చేసుకున్నాడో, వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడు. ఎవరు ఆ కుమారుడు? చదువుతున్నాను రండి. 17వ వచనం, చివరి అధ్యాయము. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అనే పేరు పెట్టారు. దయచేసి వినండి. ఒక పేద స్త్రీ భర్తను కోల్పోయి మోడుగా మిగిలిపోయిన స్త్రీ ఎవరిని ఆధారం చేసుకుందో తెలుసా? దేవుణ్ణి ఆధారం చేసుకుంది. యెహోవా, మోడు బారిన జీవితం నాది, తోడు లేని జీవితం నాది, కానీ నువ్వే నా దేవుడు అయ్యా అని చెప్పి తన విశ్వాసాన్ని కనపరిచినప్పుడు దేవుడు పరలోకం నుంచి చూశాడు. అమ్మా, నా కోసం నీ దేశాన్ని విడిచిపెడుతున్నావు, నీ ప్రజలను విడిచిపెడుతున్నావు, అబ్రహాం ఎగ్జాక్ట్గా ఇదే చేశాడు. తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తన పద్ధతులను విడిచిపెట్టాడు, తన ప్రజలను విడిచిపెట్టాడు దేవుని స్వరం విని. కానీ రూతును జాగ్రత్తగా గమనిస్తే రూతుతో దేవుడు మాట్లాడలా, కానీ అబ్రహాంతో మాట్లాడాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు కాబట్టి, ఆ మాటను అబ్రహాం విన్నాడు కాబట్టి తన ప్రజలను విడిచిపెట్టినా, తన ప్రాంతాన్ని విడిచిపెట్టినా, తన పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టినా ఒక అర్థం ఉంది. ఎందుకని? స్వయాన దేవుడే మాట్లాడాడు. కానీ రూతుతో దేవుడు మాట్లాడకపోయినప్పటికీ కూడా అది నయోమిని బట్టో లేక ఎలీమెలెకును బట్టో, మరి ఎలా దేవుని గురించి ఆమె తెలుసుకుందో, ఆకర్షితురాలు అయిందో కానీ దేవుడు తనతో మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆ దేవుణ్ణి నమ్మిందండి. అది సామాన్యం కాదు. ఫలితంగా తన ప్రాంతాన్ని విడిచిపెట్టింది, తన ప్రజలను విడిచిపెట్టింది, తన పద్ధతులను విడిచిపెట్టింది. బెత్లెహేములో దేవుణ్ణి ఆధారం చేసుకొని తనది కాని దేశంలో అడుగుపెట్టింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా,
నన్ను ఆధారం చేసుకొని ఈ దేశానికి వచ్చావు, నీకు ఆధారాన్ని కల్పిస్తాను, అంతేకాదు అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాను. మోడుబారిపోయిన జీవితాన్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడండి. బోయాజు లాంటి గొప్ప ఆత్మీయుణ్ణి, అంతేకాకుండా ఆస్తిపరుణ్ణి ఈ రూతుకు భర్తగా ఇచ్చేశాడండి. వీళ్ళిద్దరి యొక్క కలయిక ద్వారా ఓబేదు అనేటటువంటి ఒక కొడుకు పుట్టాడండి. ఆ కొడుకే యెష్షయి. ఆ యెష్షయి కొడుకే దావీదు. ఇప్పుడు కథ ఎక్కడికి వెళ్తుంది? స్లోగా దావీదు దగ్గరికి వచ్చింది. ఈ రూతు ఎవరో తెలుసా? దావీదుకు నాన్నమ్మ. ఎక్కడ పుట్టిందండి, ఎక్కడ పెరిగిందండి? కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. మొదట ఆదాము అవ్వ నుంచి షేతు నుండి నోవహు నుంచి షేము, హాము, యాపేతు, షేము నుండి అబ్రహాము నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండి యూదా నుండి దావీదు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు. మొత్తం కలిపితే పాత నిబంధన ఇంత సింపుల్గా బైబిల్ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మాకు అర్థం కావటం లేదండి. బైబిల్ అర్థం కావటం లేదండి. ఎందుకు అర్థం కాదు చెప్పండి? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే. కాబట్టి నాకున్న ఆశ అంటే తెలుసా, ఈ సందేశాలు వినే ఏ ఒక్కరూ కూడా తమ జీవితంలో సైతాను అబద్ధానికి ఓటు వేయడానికి వీల్లేదు. ఏమిటి సైతాను అబద్ధం? ఈ బైబిల్ మనకు అర్థం కాదు. ఈ బైబిల్లో ఉన్న ఆ దినవృత్తాంతాలు, ఆ రాజులు, ఆ లేవియాకాండం, ఆ సంఖ్యాకాండం, ఆ హిజ్కేలు, ఆ ఇర్మియా గ్రంథం ఏమీ అర్థం కాదు మనకి. అనేటటువంటి అబద్ధాన్ని సంపూర్ణంగా కొట్టివేసి అర్థవంతమైన ఈ బైబిల్ని మనం అందరం చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఆశీర్వాదకరమైన జీవితము మనం జీవించాలి. రూతు గ్రంథం అర్థమైందా? ఈ రూతు గ్రంథం ఎప్పుడు చోటు చేసుకుంది? న్యాయాధిపతులు పరిపాలిస్తున్న 350 సంవత్సరాల మధ్యలో ఎక్కడో ఒక చోట కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. సో న్యాయాధిపతులు, రూతు గ్రంథం రెండు కూడా ఒకదానిలో ఒకటి కలిసి ఉంటాయి. సో న్యాయాధిపతుల గ్రంథం ఏం నేర్పించింది మనకి? పాపం చేసిన ప్రజలు, పాపము యొక్క ఫలితమును అనుభవించిన ప్రజలు, ఆ తర్వాత పశ్చాత్తాపపడిన ప్రజలకు దేవుడు ఏం చేశాడు? ప్రశాంతతను ఇచ్చాడు. పరిచయం, ప్రణయం, పరిణయం. ముందు పరిచయం అయింది, ఆ పరిచయం కాస్త ప్రణయంగా మారింది, ఆ ప్రణయం కాస్త పరిణయం. యెహోషువ గ్రంథం ప్రవేశం, పాపము యొక్క ఫలితమును అనుభవించిన ప్రజలు, ఆ తర్వాత పశ్చాత్తాపపడిన ప్రజలకు దేవుడు ఏం చేశాడు? ప్రశాంతతను ఇచ్చాడు. పరిచయం, ప్రణయం, పరిణయం. ముందు పరిచయం అయింది, ఆ పరిచయం కాస్త ప్రణయంగా మారింది, ఆ ప్రణయం కాస్త పరిణయం. యెహోషువ గ్రంథం ప్రవేశం, పోరాటం, పంచుకోవడం. న్యాయాధిపతులు పాపం, పశ్చాత్తాపం, ప్రశాంతం. ఈ విధంగా ప్రతి పుస్తకాన్ని మీకు అర్థమయ్యేలాగా అందిస్తున్నాను. కాబట్టి మీరు చేయగలిగిన సహాయం ఏదైనా ఉందంటే, ఈ సందేశాలను మీరు ఎంతమందికి పంచుకోగలిగితే అంతమంది బైబిల్ని సులభంగా అర్థం చేసుకుంటారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాసిన ఈ ప్రేమ లేఖ ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాది మోడుబారిన జీవితం, కరువుతో నిండిపోయిన జీవితం, గూడు చెదిరిపోయిన జీవితం, తోడు లేని జీవితం, ఆర్థికంగా చితికిపోయిన జీవితం. అయినా ఈరోజు నేను ఒక ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఏమిటి? యెహోవా నీవే నా దేవుడవు. రండి ప్రార్థన చేద్దాం. రూతు అదే చెప్పింది, యెహోవా నీవేనా దేవుడవో, నీవేనా దేవుడవు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? కష్టంలో వచ్చిన వాళ్ళు, కడుపు కాలుతూ వచ్చిన వాళ్ళు, ఆర్థిక సమస్యల్లో అల్లాడిపోతున్న వాళ్ళు, మానసికంగా కృంగిపోయిన వాళ్ళు, నిరుద్యోగంతో తల్లడిల్లిపోతున్న వాళ్ళు మధ్య ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రభువా నీవే నా దేవుడు, నాయన నేను ఆధారం చేసుకున్నానయ్యా. నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. నాలో లోపం పెట్టుకొని, నాలో పాపం పెట్టుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళే ప్రయత్నం చేస్తే నా సమస్యలు తీరుతాయా ఏమిటి? ముందు నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ప్రశాంతతను కోరుతున్నాను. రూతు వలె
ఒక గురి గమ్యానికి చేరాలనుకుంటున్నాను అయ్యా, ఒక నీడకు చేరాలనుకుంటున్నాను, ఒక తోడును కోరుకుంటున్నాను. నన్ను కనికరించు నాయన, నన్ను దర్శించు అయ్యా. మేము ఈ గృహాల్లోనే ప్రార్థనలు ఏకీవించండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒకవైపు న్యాయాధిపతుల గ్రంథము పాపం చేయటం వారికి అలవాటు అయిపోయింది. ఫలితంగా వారు శిక్షను పొందుకున్నారు. ఆ శిక్షను భరించలేక పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన వారిని ప్రభువా నువ్వు కనికరించి ప్రశాంతతను ప్రసాదించావు. ఈరోజు మాలో ఎవరైతే నాయనా తాము చేసినటువంటి తప్పుల వల్ల, చేసినటువంటి పాపముల వల్ల, తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల మూల్యము చెల్లిస్తూ అన్ని విధాల ఖాళీ అయిపోయి, ఆర్థికంగా చితికిపోయి, కుటుంబము కూలిపోయి, ఆరోగ్యము పాడైపోయి, అందరికీ దూరం అయిపోయి, ఏకాకిగా మిగిలిపోయి, అనాథగా నాయన ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు నాయన. పశ్చాత్తాపడుతున్నారయ్యా, క్షమాపణ కోరుతున్నారయ్యా, మన్నించు నాయనా అని వేడుకుంటున్నారయ్యా. ఆనాడు అంత దుర్మార్గులని ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని నువ్వు క్షమించావు కదయ్యా. మంచి నెమ్మదితో కూడిన ప్రశాంతతను అనుగ్రహించావు కదయ్యా. అనుగ్రహించాయ్యా. ప్రశాంతమైన జీవితం దయచేయ్యా. నెమ్మది కలిగిన దినాలు దయచేయ్యా. నీ మీదే ఆధారపడే బ్రతుకును మాకు దయచేయ్యా. యెహోషువ వలె మాదిరిగా జీవించే కృప మాకు దయచేయ్యా. యోసేపు వలె ఆశీర్వాదంగా జీవించే జీవితం మాకు దయచేయ్యా. ఒత్నీయేలు వలె నాయన మా చుట్టూ ఉన్న వారికి నాయన అండగా నిలబడే జీవితం దయచేయి నాయన. వారు బ్రతికున్నంత కాలం ప్రజలు క్షేమంగా జీవించారు. మేము బ్రతికున్నంత కాలం ప్రజలు క్షేమంగా జీవించాలి. మా చుట్టూ ఉన్నవారు నెమ్మది కలిగి జీవించాలి. మా చుట్టూ ఉన్న వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు వాటి కృప మాకు దయచేయండి. ఈ నేటి యోసేపులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నేటి ఒత్నీయేలుగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నేటి దెబోరాగా ఏర్పరచుకున్నావు. నేటి ప్రభువా యెహోషువగా, గిద్యోనుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు. ఆయన యథార్థంగా, నీతిగా, నీ చిత్తానుసారంగా మేము జీవించులాగున సహాయం చేయ్యా. ఎవరైనా ఈ సమయంలో ప్రభా నేను చేసిన తప్పును బట్టి నాకు ఈ శిక్ష వచ్చి పడింది, నాకు ఈ కష్టం వచ్చి పడింది, నన్ను క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆలకించి ప్రశాంతతను దయచేయండి అయ్యా. మాలో ఎవరైనా రూతు వలె గూడు చెదిరిపోయి నాయన తోడు లేక మోడు బారిన జీవితం జీవిస్తున్నా, అన్ని విధాల నాయన ఏకాకిగా మిగిలిపోయినా, ఒంటరిగా మిగిలిపోయినా, నాయన తోడు గూడు లేక అల్లాడిపోతున్నా నీ సన్నిధిలో యెహోవా నీవే నా దిక్కు నాయన, నీ మీదేనా కన్నులు నాయన, నీ మీదేనా ఆశ నాయన. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమును చేసి నాయన కావలసినటువంటి ఆశీర్వాదాన్ని, ఆదరణను, ఆరోగ్యాన్ని, ఆర్థిక బలాన్ని, అన్ని విషయాల్లో నీ కృపను, కనికరమును సమృద్ధిగా చూపించమని, నీ నామాన్ని మహిమపరుచుకోమని రక్షకా రూతు లాంటి ఒక మోయాబు స్త్రీని అంగీకరించటమే కాకుండా యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచయం చేసిన నాయన స్త్రీలలో ఒక స్త్రీగా మార్చేశావు నాయన. ఎంతో గొప్ప దేవుడు నాయన. నీ దృష్టిలో అంటరాని వాళ్ళంటూ ఎవ్వరు లేరే. నీ దృష్టిలో నీ ప్రేమను పొందుకోలేని పాపిష్టి వాళ్ళంటూ ఎవరు లేరే. అంగీకరించు నాయన, మమ్మల్ని అందరినీ చేర్చుకో నాయన. నీ కుమారుణ్ణి లోకానికి పరిచయం చేసే మహాధన్యత, భాగ్యము మా అందరికీ దయచేయమని నాయన. ఈ సమయంలో ఎవరెవరైతే వారి గృహాల్లోనే ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, మా బ్రాంచ్ చర్చెస్లో, అలాగే నా ఎదుట, అలాగే ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, 40 దినాల్లో బైబిల్ చదవాలని చెప్పి ఎవరెవరైతే ప్రయాసపడుతున్నారో వారందరినీ ప్రభువా సంపూర్ణంగా బైబిల్ చదివే కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.